स्टडी स्टडी पता नहीं अपने लिए मैं उसके बाहर आया। मैं तो वैसे भी वो मजाइल था। ये शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टडी पता नहीं अपने लिए मैं उसके बाहर आया। मैं तो वैसे भी वो मजाइल था। ये शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टडी पता नहीं अपने लिए मैं उसके बाहर आया। मैं तो वैसे भी वो मजाइल था। పాకిస్తాన్లోని లాహోర్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే అక్కడ ఒక పేలుడు సంభవించింది. లాహోర్లోని ఒక పాత ఎయిర్పోర్ట్లో పేలుడు సంభవించినట్లు ఇప్పటికే పాకిస్తాన్ అధికారులతో పాటు అక్కడుండే స్థానికులు కూడా ధృవీకరించడం జరిగింది. అయితే ఆ పేలుళ్ల శబ్దం వినిపించినప్పుడు అక్కడుండే ప్రజలు కూడా బయటికి పరుగు తీసిన పరిస్థితి కూడా కనిపించింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే ఒకవైపు ఏమో అక్కడ జనాలు పరిగెత్తుతున్నారు భయంతో, మరోవైపు ఆ పేలుడు సంభవించిన ప్రాంతాన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో ప్రజెంట్ లాహోర్లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కొంతమంది ఒక డ్రోన్ వచ్చి స్ట్రైక్ అయింది అనేలాగా చెప్తుంటే, మరోవైపు ఈ పేలుళ్ళు ఎందుకు జరిగాయి అనే దాని గురించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెష్గా లాహోర్లో పేలుడు సంభవించినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఏంటి ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సయ్యద్, ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ అటాక్ చేసింది. దాంట్లో దాదాపు 100 మందికి పైగా కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు చనిపోయారు, అనేక మంది గాయపడ్డారనేది కూడా ప్రధానంగా సమాచారం అయితే అందుతుంది. కానీ అటు పాకిస్తాన్ మాత్రం సింపతి గేమ్ అనేది ఆడుతుంది. సాధారణ ప్రజలు కూడా 26 మంది చనిపోయారు, దానిలో చిన్నపిల్లలు ఉన్నారని చెప్తుంది. ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో సొంత దేశంలో దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పాకిస్తాన్లో లాహోర్లోని ఎయిర్పోర్ట్లో బాంబు దాడి జరిగినట్టు తెలుస్తుంది. అంటే డ్రోన్ ద్వారా చేశారా, ఏ విధంగా చేశారనేది కూడా తెలియాల్సింది. కానీ డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది అనేది కూడా స్థానికులు పోలీసులు చెప్తున్నారు. అంటే దాడి జరిగిన వెంటనే ఆ శబ్దం వచ్చిన వెంటనే సైరన్ మోగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా బయటకు వచ్చామనేది కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. మరోవైపు సైనిక వాహనంపై కూడా దాడి జరిగింది. ఆ దాడి ఎవరు చేశారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అంటే 12 మంది సైనికులు కూడా చనిపోయారు. అంటే ఒకవైపు భారత్ ఎప్పుడు దాడి చేస్తుందా, ఎటు నుంచి దాడి చేస్తుందా అనే భయంలో పాకిస్తాన్ ఉంటే, ఇటు సొంత దేశంలోనూ దాడులు కొనసాగుతున్నాయి. దాడులు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా గుర్తించలేని పరిస్థితిలో ప్రజెంట్ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ ఉంది. ఒకవైపు అంతర్యుద్ధంలో భాగంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కానీ, మరోవైపు PLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా రెండు కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మరోవైపు మూడవ వైపు నుంచి భారత్ ఏ సమయంలో ఎటు దాడి చేస్తుంది అనేది కూడా వారు ఊహించని ఊహకందని విధంగా కూడా భారత్ దాడులు చేస్తుంది. దానిలో భాగంగానే 6వ తేదీన రాత్రి సమయంలో తెల్లవారితే 7వ తేదీ అంటే నిన్న అందరూ కూడా మాక్ డ్రిల్ మూడ్లో ఉన్నారు. మరోవైపు అటు భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఒకవైపు నీటి సమస్య, ప్రజల నుంచి వ్యతిరేకత, ఇదంతా కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితుల్లో ఏమీ ఊహించని, అంటే ఎందుకు అంచనా వేయలేని పరిస్థితిలో ఉంది. భారత్ తీసుకున్న నిర్ణయాలను పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఊహించలేకుండా వారొక అంచనా అయితే వేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే అంటే ఊహకందని విధంగా భారత్ దాడి చేసింది. దాంట్లో ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో ఇప్పటివరకు సింపతి గేమ్ ఆడుతున్నారు. ఆ ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత వారికి నివాళులర్పించేందుకు, అంత్యక్రియలో పాల్గొనేందుకు అక్కడ పాకిస్తాన్ సైన్యం కూడా వెళుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పాకిస్తాన్లో దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు ఎవరు చేశారు, దాడి జరిగింది, దాన్ని ధృవీకరించింది. కానీ ఎవరు దాడి చేశారనేది కూడా ఇప్పటివరకు పాకిస్తాన్ సైన్యం కానీ అక్కడ ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన ఆధారాలు కానీ వివరాలు కానీ ఇప్పటివరకు వెల్లడించలేదు. అంటే డ్రోన్ ద్వారా ఎయిర్పోర్ట్పై దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగింది, దాడిలో ఏమైనా
ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు ఏంటి అది తెలియదు. మరోవైపు ఇటు పాకిస్తాన్కి సంబంధించిన సైనికులపై కూడా దాడి జరిగింది. దాంట్లో 12 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇలా పాకిస్తాన్కి సంబంధించిన సైనికులను రోజు రోజుకు BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేయడం, దాంట్లో పాకిస్తాన్ సైనికులు చనిపోవడం, మరోవైపు పాకిస్తాన్లో యుద్ధం చేయడానికి సరైన సైన్యం లేకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇలా సొంత దేశంలోని ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో అంతర్యుద్ధం కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా పాకిస్తాన్ సైన్యం కూడా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇటు భారత్ తీసుకునే నిర్ణయాలు కానీ భారత్ చేసే దాడులకు పాకిస్తాన్ సరైన బదులు ఇవ్వలేకపోతుంది. కానీ మేము గట్టిగా బదులిస్తామంటూ కూడా వారు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ అక్కడ కేవలం మేము పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా మేము దాడులు చేస్తున్నాము, ఇతర సైనికులపై కానీ సాధారణ జనంపై కానీ మేము ఎక్కడ దాడులు చేయలేదనేది కూడా నిన్నంతా వివరణ ఇచ్చారు. ఎవరైతే వింగ్ కమాండర్ యోమికా సింగ్, మరోవైపు ఆర్మీ కల్నల్ ఖురేషి కూడా దానికి సంబంధించి వారిద్దరు కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆపరేషన్ కొనసాగించారు, ముందుండి ఆపరేషన్ నడిపించారో ఆ ఇద్దరు మహిళలు కూడా నిన్న వింగ్ కమాండర్ కానీ ఆర్మీ కల్నల్ కానీ ఇద్దరు కూడా దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎక్కడెక్కడ గుర్తించాం, ఎక్కడ అటాక్ చేసాం, ఇంకెన్ని స్థావరాలు ఇంకా ఉన్నాయి, మొత్తం 21 స్థావరాలను గుర్తించారు. 9 స్థావరాలపై అటాక్ చేశారు, 12 స్థావరాలు ఇంకా ఉన్నాయి. దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ 2 కూడా ఉండబోతుందంటూ కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగా 12 స్థావరాలపై కూడా దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ మరోవైపు పాకిస్తాన్ దేశంలో మాత్రం దాడులు అయితే కొనసాగుతున్నాయి. దీని ద్వారా ఇంకా భయానక వాతావరణం పాకిస్తాన్లో కొనసాగుతుంది. ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ప్రజలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ కూడా దాడికి మేము సిద్ధమంటూ కూడా భారత్పై ఎప్పుడు అటాక్ చేసేందుకని మేము రెడీగా ఉన్నామంటూ కూడా వారు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇటు భారత సైన్యం కూడా ఎప్పుడు వారు అటాక్ చేసినా దాన్ని ఎదుర్కొనేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఒకవైపు భారత్ ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి పాకిస్తాన్కు ఉంది. మరోవైపు సొంత దేశంలో ఎవరు దాడి చేస్తున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు అనేది కూడా వారికి తెలియని సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఇటు దానిలో భాగంగానే ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా దాదాపు మూసివేశారు. ఎమర్జెన్సీ అనేది పాకిస్తాన్లో కొనసాగుతుంది. అత్యవసర విభాగాలు తప్ప, మెడికల్ సిబ్బంది తప్ప ఎవరు కూడా రోడ్లపైకి రావద్దంటూ కూడా వారందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ఎవరు కూడా రోడ్లపైకి రావద్దంటూ కూడా వారందరికీ సూచించారు. కేవలం ఎమర్జెన్సీకి సంబంధించిన సిబ్బంది మాత్రమే రావాలని తెలిపారు. ఇక లాహోర్, కరాచీ అలాగే సియాల్కోట్కు సంబంధించిన ఎయిర్పోర్ట్లు మూసివేశారు. కంప్లీట్గా విమాన రాకపోకలు గతంలో చూసుకుంటే కనుక రోజుకు 400 విమాన రాకపోకలు అనేవి పాకిస్తాన్లో జరిగేవి. కానీ ఇప్పుడు రోజుకి 20 విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. దాని ద్వారా విమానయాన రంగానికి సంబంధించి కూడా నష్టం వాటిల్లింది. ఇప్పుడు కంప్లీట్గా విమాన రాకపోకలు కంప్లీట్గా మూసేసిన నేపథ్యంలో ఇటు ఆర్థికంగా నష్టపోతుంది, దౌత్యపరంగా, వాణిజ్యపరంగా అన్ని విధాల పాకిస్తాన్ నష్టపోయిన పరిస్థితి కొనసాగుతోంది. కానీ ఇటు భారత్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చేందుకు, ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దానిలో భాగంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో సమావేశం జరిగింది. తర్వాత హోంమంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. మళ్ళీ ఈరోజు అఖిలపక్ష సమావేశం కూడా జరగబోతుంది. దాంట్లో పలు కీలక అంశాలను అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల సభ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ వివరించబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్లో మాత్రం ఇంకా ఆందోళనకరంగా ఉంది. ఎవరు దాడి చేస్తున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు అనేది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కనిపెట్టలేకపోతుందని చెప్పాలి. సయ్యద్, పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో వరుస పేలుళ్లు సంభవించాయి. అయితే అక్కడ పేలుళ్లు జరిగాయని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ కూడా, పాకిస్తాన్ అధికారులు కూడా ధృవీకరించారు. అయితే నిన్న ఉదయం, బుధవారం రోజు ఉదయం ఇండియన్ ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాలు పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 9 ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశాము. ఎలాంటి మిలిటరీకి సంబంధించి ఎలాంటి వాళ్ళపైన అటాక్ చేయలేదు. కంప్లీట్గా ఉగ్రవాద స్థావరాలను పాయింట్ చేసి టార్గెట్ని లాక్ చేసి అక్కడ దాడులు చేశామని కూడా ఇండియన్ ఆర్మీ నిన్న జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది. బార్డర్ దగ్గర, LOC దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా బార్డర్ దగ్గర కాల్పులు జరిపి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో, అదేవిధంగా బార్డర్ దగ్గర ఉన్న పలు ప్రాంతాల్లో కాల్పులు చేసి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటుంది. అయితే ఇప్పటికే కొంతమంది మహిళలు, పిల్లలతో పాటు ఆర్మీ జవాన్ కూడా చనిపోయినట్టు మనకు వస్తున్న సమాచారం. అయితే ఇవాళ ఉదయాన మార్నింగ్ ఎర్లీ అవర్స్లో లాహోర్లోని ఒక పాత ఎయిర్పోర్ట్ దగ్గర ఇప్పటికే భారీ పేలుళ్లు సంభవించిందని మనకు వస్తున్న సమాచారం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఒక వ్యక్తి, అక్కడ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి పేలుడు ఎలా సంభవించింది, ఆ పేలుడు సంభవించిన టైంలో మొత్తం
ఎలాంటి టెన్షన్ వాతావరణం కొనసాగిందని కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే ఇంకో బాక్స్లో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ పేలుడు సంభవించిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన దట్టమైన పొగని కూడా మీరు చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రజెంట్ లాహోర్ ఇంకా కరాచీలో హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసిన విజువల్ ఏదైతే ఉందో పేలుడు సంభవించినప్పుడు అక్కడ దట్టమైన పొగ కూడా అలుముకుంది. అయితే ఇది డిస్టెన్స్ నుంచి తీసిన ఫోటో కాబట్టి దగ్గరగా ఆ రీజన్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది కూడా ఇంకా దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇంకా బయటికి రావాల్సింది. అది ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ దాడి ఏదైనా భారత్ దగ్గర నుంచి ఇంకో రిటాలియేషనా లేకపోతే అంతర్గతంగా ఆల్రెడీ పాకిస్తాన్లో జరుగుతున్న సంక్షోభం నెలకొన్న కారణంగా అంతర్గతంగానే ఏదైనా ఈ అటాక్ జరిగిందా ఆర్ సెల్ఫ్గా ఏదైనా మిసైల్ పేలి ఇలాంటి ప్రమాదం జరిగిందా అనేది ఇంకా ఇలాంటి కీలకమైన అంశాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రజెంట్ లాహోర్ ఇంకా కరాచీలో కూడా ఏదైతే విమానాలకు సంబంధించి రాకపోకలు ఉన్నాయో కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్లను కూడా మూసేశారు అధికారులు. వలస పేలులతో లాహోర్ నగరం అంతా దద్దరిల్లింది. అయితే అక్కడ ఉన్న స్థానికులు కూడా లాహోర్, కరాచీ, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లు కూడా ఇప్పటికే మూసేశారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు కూడా భయంతో పరుగులు పెట్టారు. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న టెన్షన్ నేపథ్యంలో లాహోర్లో సంభవించిన పేలుల కారణంగా పాకిస్తాన్లోని మెయిన్ ఎయిర్పోర్ట్స్ అయిన సియాల్కోట్ కావచ్చు, కరాచీ కావచ్చు, లాహోర్ కావచ్చు, ఇలాంటి ఉన్న మెయిన్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన ఆపరేషన్స్ని కూడా స్టాప్ చేసి ఎయిర్పోర్ట్ని టెంపరీగా మూసేసినట్టు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే నేవీ వార్ కాలేజ్ పక్కన ఈ భారీ పేలుడు సంబంధించినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ మరొకసారి చూద్దాం. जी इंडिया ने अटैक किया हमारे घर के बिल्कुल पास वाल्टन एयरपोर्ट पर. फिर आया अल्लाह अकबर. तो जी इंडिया ने अटैक किया हमारे घर के बिल्कुल पास वाल्टन एयरपोर्ट पर. ये शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने लिए. मैं उसके बाहर आया, मैं तो वैसे भी वो मिसाइल था. ये शॉट आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने लिए. मैं उसके बाहर आया, मैं तो वैसे भी वो मिसाइल था. ప్రజెంట్ ఇది సిచ్యువేషన్ పాకిస్తాన్లోని లాహోర్లో. అయితే పాకిస్తాన్లో ఉన్న లాహోర్లో ఉన్న ఒక పాత ఎయిర్పోర్ట్ దగ్గర భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు సంభవించగానే అక్కడ మొత్తంగా ఉన్న స్థానికులు కూడా భయంతో పరుగులు తీస్తారు. చాలామంది బయటకు వచ్చి దానికి సంబంధించిన విజువల్స్ కూడా రికార్డ్ చేశారు. అయితే దీన్ని పాకిస్తాన్ అధికారులు కూడా ధృవీకరించారు. ప్రజెంట్ అక్కడ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే పాకిస్తాన్లోని ఏవైతే మెయిన్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో సియాల్కోట్ కావచ్చు, లాహోర్ కావచ్చు, లేదా కరాచీ, ఇలాంటి మెయిన్ ఎయిర్పోర్ట్స్ని కూడా అక్కడ జరిగే ఆపరేషన్స్ని కూడా టెంపరీగా ఆపేశారు. అదేవిధంగా ఏవైతే విమానాలకు సంబంధించి రాకపోకలు ఉన్నాయో వాటిని కూడా డైవర్ట్ చేశారు. సో ఇప్పటికే హై టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇది ప్రమాదవశాత్తు జరిగిన పేలుడా లేకపోతే అంతర్గతంగా ఆల్రెడీ పాకిస్తాన్ కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ నేపథ్యంలో అలాంటి ఏదైనా ప్రమాదం జరిగిందా, లేదా ఎవరైనా అటాక్ చేశారా, లేదా ఇండియా తరపున ఏదైనా రిటాలియేషన్ వచ్చిందా అనేది కూడా ఇంకా దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. फिर आया अल्लाह अकबर. तो जी इंडिया ने अटैक किया हमारे घर के बिल्कुल पास वाल्टन एयरपोर्ट पर.